అమెరికాలోని యూనివర్సిటీస్లో ఇండియన్ స్టూడెంట్ అడ్మిషన్ సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ డోర్స్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో భారత విద్యార్థుల రిజిస్ట్రేషన్లు 10% పడిపోయాయని వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో మొత్తం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు 17%, 2025లో తగ్గిపోయినట్లు ఈ డేటా వెల్లడించింది. సర్వేలో భాగమైన 825 అమెరికా సంస్థల్లో 61% కంటే ఎక్కువ మంది భారత విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపాయి. వీటిలో 96% సంస్థలు విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణంగా ఈ వీసా ఫార్మాలిటీస్ లోని జాప్యం, కఠినమైన విధానాలు, అమెరికాకు ప్రయాణ పరిమితులను కారణాలుగా పేర్కొన్నాయి. అయితే ఇప్పటికీ అమెరికా యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందుతున్న విదేశీయుల జాబితాలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. మొత్తంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో దాదాపు సగం, అలాగే మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 3వ వంతు భారతీయులే ఉన్నారు. గత ఏడాది ఇది పెరిగినప్పటికీ ప్రస్తుతం ట్రంప్ రాక, ప్రభుత్వ నిబంధనలతో ఈ సంఖ్య పడిపోయింది. ఇప్పుడు అలాగే H1B వీసా దరఖాస్తులపైన దుర్వినియోగాల కేసుల్లో అమెరికా కార్మిక శాఖ 170కి పైగా దర్యాప్తు ప్రారంభించింది. దీనికి అదనంగా ఇటీవల వర్క్ వీసా కోసం $1,00,000 చెల్లింపు రూల్స్ తీసుకురావడంతో అమెరికా కలలు చెదిరిపోతున్నాయి భారతీయ యువతలో. ఇదే క్రమంలో కన్జర్వేటివ్ రిపబ్లికన్ లీడర్లు H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదనలు తెచ్చారు. కాంగ్రెస్ మెంబర్ మార్జరీ టేలర్ గ్రీన్ వైద్య రంగం మినహా అన్ని విభాగాల్లో కూడా H1B వీసాలను నిషేధించే బిల్లు ప్రవేశపెడతానని ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా రాష్ట్ర విభాగం రద్దు చేయటం కూడా డాలర్ డ్రీమ్స్ కి ఇండియన్స్ ని దూరం చేస్తుందేమో అని చెప్పొచ్చు.